నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకే ఒక్క ట్వీట్ హస్తాన్ని షేక్ చేస్తుంది. ఒకే ఒక్క మాట అగ్గిరాజేస్తుంది. ఒకరు ప్రశంసించారు, మరొకరు విమర్శించారు. కానీ ఆ ఇద్దరు మాత్రం ఒకే సంస్థ గురించి మాట్లాడారు. అదే ఆర్ఎస్ఎస్. తాజాగా మరోసారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వార్తల్లోకి ఎక్కింది. ఆర్ఎస్ఎస్ బీజేపీపై దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రశంసలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో వెంటనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను కేవలం ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని మాత్రమే మెచ్చుకున్నానని వివరణ ఇచ్చారు డిగ్గీ రాజా. ప్రధాని మోడీ బీజేపీ సీనియర్ నేత అద్వానీతో కలిసి ఉన్న 1996 నాటి ఫోటోను దిగ్విజయ్ సింగ్ ఎక్స్ లో పంచుకున్నారు. ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్త నుంచి ప్రధానిగా మోదీ ఎదిగిన విధానాన్ని కొనియాడారు. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కు ఉన్న సంస్థాగతమైన శక్తి అని అభివర్ణించారు దిగ్విజయ్ సింగ్. డిగ్గీ రాజా అలా ట్వీట్ చేశారో లేదో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో దుమారం నెలకొంది. ఆయన వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దిగ్విజయ్ అభిప్రాయంతో తాను ఏకీభవించనని పవన్ ఖేడా తెలిపారు. గాడ్సే మద్దతుదారులు, గాంధీ అభిమానులు కాలేరన్నారు. కాంగ్రెస్ లో ఐక్యత లోపించిందనే వాదనలను సచిన్ పైలట్ కొట్టిపారేశారు. భారత్ లో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉందని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇక దిగ్విజయ్ వ్యాఖ్యలను సమర్థించింది బీజేపీ. కాంగ్రెస్ లో నియంతృత్వ పోకడలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ధైర్యంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు బీజేపీ అధికార ప్రతినిధి కేశవన్. మరోవైపు ఆర్ఎస్ఎస్ బీజేపీపై విమర్శల వర్షం గుప్పించారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. స్వాతంత్ర పోరులో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎక్కడుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. స్వయం సేవక్ సంఘ్ ను బీజేపీని బ్రహ్మరాక్షసులతో పోల్చారు ప్రకాష్ రాజ్. ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా. ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్ లో ఇద్దరిని చెప్పరా. ఇద్దరు ఒక్కరైనా చెప్పమని చెప్పు. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పట్టిన విషం. భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడికి 100 ఏళ్ళు అయింది. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడి దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్, దాన్ని కొట్లాడాలి. అది కమలము ఆర్ఎస్ఎస్ఏ. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కదా, అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటారు. భగత్ సింగ్ ఉండుంటే తనేవాడు, మనవాడు అంటారు. సో దిస్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. అదొక సంస్థ, అదొక ఇది అంటే పుల్లు కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది ఏకే పట్టిస్తారు. ఏ దేశం మీద వెళ్తారు, ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా, అదొక సంస్థ, అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ, ఒక్క లేడీ మెంబర్. ఇదే అంశంపై మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. కోటేశ్వరరావు గారు, దిగ్విజయ్ సింగ్ చేసిన ఒకే ఒక్క ట్వీట్ రాజకీయంగా దుమారం అయితే రేపుతోంది. ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్త నుంచి ప్రధానిగా మోదీ ఎదిగిన విధానాన్ని కొనియాడుతూ చేశారు ట్వీట్ దిగ్విజయ్ సింగ్ గారు. సో ఈయన రాజకీయంగా ప్రశంసించడం పొరపాటే అంటారా? ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశానికి ఆ సంస్థలు తెచ్చినటువంటి ముప్పు గురించి లేదా రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం గురించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు పోరాడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సందర్భంలో అసందర్భంగా దిగ్విజయ్ సింగ్ గారు ట్వీట్ చేశారనేది అనిపిస్తుంది.
నిజానికి గతంలో ఇదే ఆర్ఎస్ఎస్ మీద దిగ్విజయ్ సింగ్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ముంబైలో జరిగినటువంటి అల్లర్ల వెనకాల, అదేవిధంగా ఈ బాంబు దాడుల వెనకాల ఆర్ఎస్ఎస్ ఉన్నది అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు పెద్ద సంచలనం కలిగించాయి. అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించినటువంటి ప్రకటనలు కూడా ఆయన చేశారు. అయితే ఇప్పుడు అసందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రస్తావన, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఎంత గొప్పగా ఉంటుందో, సామాన్య కార్యకర్తను కూడా ఎట్లా ప్రధానమంత్రిగా చేస్తుందో అని చెప్పడం అనేటువంటిది ఆయన రాజకీయ అనుభవ రీత్యా చూసినా, లేకపోతే కాంగ్రెస్ లో ఒక ప్రముఖుడిగా ఉన్నటువంటి ఆయన స్థానాన్ని బట్టి చూసినా గానీ అది బ్యాక్ ఫైర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మరి ఆయనకి ఎందుకు తట్టలేదనేది మనకు అర్థం కాదు. అది డెఫినెట్ గా ఒక అసందర్భంగా చేసినటువంటిది. రెండోది, ఆ విధమైనటువంటి క్రమశిక్షణ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు ఆర్ఎస్ఎస్ లో ఉన్నదా లేదా అనేటువంటిది అదొక వివాదాస్పదమైనటువంటి అంశం. అటువంటి వివాదాస్పదమైనటువంటి సంస్థకి, లేదా మహాత్మా గాంధీని చంపిన సందర్భంగా నిషేధానికి గురైనటువంటి సంస్థకి మరి క్రమశిక్షణ అంటే మరి ఆ సంస్థకి చెందినటువంటి వాళ్ళే కదా. గాడ్సే వీళ్ళు మహాత్మా గాంధీని చంపింది. అంత క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు మరి అనేక ఉదంతాలకి కారకులైనప్పుడు ఆ విధంగా పోగొట్టడం అనేటువంటిది ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు చేయాల్సినటువంటి పని కాదనేది స్పష్టం. ఒక పార్టీ సీనియర్ నేత ప్రత్యర్థి సంస్థను మెచ్చుకుంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించాలా వద్దా? పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనే కాదు, మొత్తం పార్టీ చేస్తున్నటువంటి పోరాటాన్ని నీరుగార్చడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు చూడండి, వెంటనే దిగ్విజయ్ సింగ్ ఆ విధమైనటువంటి ప్రకటన చేయగానే కాంగ్రెస్ లో బీజేపీ నేతగా ఉన్నటువంటి శశిధర్ వెంటనే చూసారా గట్టిగా ఎంత బాగా చెప్పారో అని చెప్పేసి దిగ్విజయ్ సింగ్కి మద్దతు ప్రకటించి మరొకసారి రాజకీయంగా తమ బాసులైనటువంటి బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి శశిధర్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం కలిగించారనేది మనకు కనిపిస్తూ ఉంది. అదే సమయంలో బీజేపీ వాళ్ళు చూడండి ఇంత పెద్ద మనిషి మాకు చేశారని చెప్పేసి దాన్ని ఆ విధంగానూ తీసుకున్నది, విమర్శల పాలు కూడా చేస్తాం. అందుకని ఏదైనా కానీ అట్లాంటిది ఏదైనా ఉన్నా కానీ, లేకపోతే ఇంకోటైనా కానీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలని మొత్తం ఒక నాయకుడిగా సామాజిక వేదికల్లో పంచుకుంటే అది ఏ విధమైనటువంటి ప్రతికూల ప్రభావం కలిగిస్తుందో, ఏ విధమైనటువంటి అపార్థాలకు దారితీస్తుందో అనేటువంటిది కూడా ఈ ఉదంతం మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అందుకనే కాంగ్రెస్ ఆ ఉదంతంతో కానీ, లేకపోతే ఆ అభిప్రాయంతో కానీ తమకేమీ సంబంధం లేదని చెప్పింది. గతంలో కూడా ఇదే దిగ్విజయ్ సింగ్ అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గురించి కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అప్పుడు చాలా వివాదాస్పదం కలిగించాయి. అందుకని అలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, మిగతా విషయాల్లో చేసినా కానీ కాంగ్రెస్ దాని నుంచి పెద్ద నష్టపోలేదు. కానీ ఒక ప్రధాన ప్రత్యర్థి గురించి ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం అనేది కాంగ్రెస్ ఏమాత్రం సహించలేదు, సహించేటువంటి అవకాశం కూడా లేదనేది స్పష్టంగా దాని రియాక్షన్ బట్టి మనకి నిన్న ఈ రోజు వెలువడుతున్నటువంటి రియాక్షన్స్ తెలియజేస్తుంది. కోటేశ్వరరావు గారు, అలాగే దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలనైతే బీజేపీ సమర్థిస్తోంది. సో ఈ వ్యాఖ్యలను బీజేపీ సమర్థించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? రాజకీయ వ్యూహం ఉంది. అప్పుడు బీజేపీని లేదా ఆర్ఎస్ఎస్ ని మొత్తం ఇంట బయట అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుల్లో ఒక ప్రముఖుడైనటువంటి దిగ్విజయ్ సింగ్ ఆ విధమైనటువంటి కితాబ్ ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటది. చూడండి, మీ దిగ్విజయ్ సింగ్ మా పార్టీ గురించి లేదా మా సంస్థల గురించి ఏ విధమైనటువంటి కితాబ్ ఇచ్చారో చూడండి అని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటది. అదే కదా రాజకీయ పరంగా ఏ విధమైనటువంటి పరిణామాలు, ఏ విధమైనటువంటి పర్యవసానాలు వస్తాయో గ్రహించకుండా అటువంటి ట్వీట్స్ చేసినా లేదా మీడియా సమావేశాల్లో మాట్లాడినా, ఇతరత్ర సమావేశాల్లో మాట్లాడినా కానీ ఈ విధమైనటువంటి రియాక్షన్స్ వస్తాయి. అందుకని రాజకీయ నాయకులు ఒక పోరాటం జరుగుతున్నప్పుడు,
పోరాటం అంటే అదేదో బహాబాహి చేతులు కలుపుకొని కాదు, ఒక భావజాలపరమైనటువంటి పోరాటం. ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఏమో కోర్టులో కేసులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఈయనేమో ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ గురించి ఏం చెప్తే మరి రాహుల్ గాంధీ నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పరివేం కావాలి, లేకపోయేట్లయితే కాంగ్రెస్ పరివేం కావాలి. అందుకని మనం ఇప్పుడు వయసు మీద పడిన తర్వాత ఆ, ఆ, పెరగాలి. ఏది విచక్షణ జ్ఞానం అనేటువంటి పెరగాలి. కానీ ముదిమతి తప్పినట్టుగా బుర్ర తిరుగుడు వ్యవహారంగా ఇది ఉంది తప్ప మరొకటి కాదనేది నాకు అనిపిస్తాం. కోటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ లైన్ కు విరుద్ధంగా దిగ్విజయ్ కావాలనే మాట్లాడారా? కొద్ది రోజులుగా ఆయనకు సముచిత గౌరవం దక్కడం లేదా? సముచిత గౌరవం దక్కకపోతే కాంగ్రెస్ లో అంతర్గతంగా పోరాడచ్చు, కాంగ్రెస్ నాయకత్వం మీద విమర్శలు చేయొచ్చు. కానీ ఈ విధంగా ప్రత్యర్థి పార్టీని గురించి పొగిడితే ఉన్నటువంటి గౌరవం కూడా పోతుంది. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ని ఇప్పటికే ఆయన పట్టించుకోవట్లేదు. ఏదో అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా ఆయనకి కొంత గౌరవం ఇస్తున్నారు. ఈ విధంగా 1-2 సార్లు మాట్లాడితే ఇంకా దిగ్విజయ్ సింగ్ అని కాంగ్రెస్ పార్టీ కూడా వదిలించుకునేటువంటి క్రమంలో ఉంటుంది తప్ప తిరిగి మళ్ళా ఆయనకి అగ్రస్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. దానివల్ల ఆయనకి నష్టమే తప్ప ఎవరిని బెదిరిస్తారు? ఈ విధమైనటువంటి ప్రకటనల ద్వారా పార్టీ నాయకత్వాన్ని బెదిరిస్తారా? పోనీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమన్నా ఆయనకి పిలిచి పదవనిస్తారా? ఇప్పుడు ఒకవేళ తీసుకున్నారనుకోండి ఏమవుతుంది? కాంగ్రెస్ మీద ధ్వజం ఎత్తి గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు ఏదో పెద్ద ఊహించుకొని వెళ్ళారు. ఏమైంది? చివరికి వాళ్ళ పరిస్థితి ఎక్కడుంది? చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. అందుకని ఏ పార్టీకి అయినా, కాంగ్రెస్ కైనా బీజేపీకి అయినా మరొక పార్టీకి అయినా కానీ ఆ పార్టీ మీద మొత్తం ధ్వజం ఎత్తి ఆ పార్టీ ప్రతిష్టనే దెబ్బతీసే విధంగా ఉంటే ఏ విధంగా ఎవరు స్పేర్ చేయరు. ఇప్పుడు మన తెలంగాణలో మనం చూస్తున్నాం కదా, కవిత గారిని ఏ విధమైనటువంటి స్థితికి, ఆమె ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి తొలగించేశారు. మాట్లాడిన అసలు పట్టించుకోవట్లేదు. ఏదో వాగితే వాగుతుందిలే పోనిమ్మన్నట్టుగా ఉన్నారు. అందుకని ఎప్పుడైనా సందర్భం ఏమిటి అనేటువంటిది ఏ నాయకుడైనా ఏ పార్టీ వాడైనా గమనించాలి. లేకపోయేట్లయితే ఇదే. ఇప్పుడు మరి అంత చేసిన తర్వాత లేదు నా ఉద్దేశం అది కాదు, నేను వేరే ఉద్దేశంతో అన్నాను అని చెప్పేసి సంజాయిషి ఇచ్చుకున్నా కానీ ఎవరైనా వినే పరిస్థితిలో ఉన్నారా? దిగ్విజయ్ సింగ్ మాటల్ని ఎవ్వరు వినేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఎంతో సంయమనంతో ఉండాలనేది ఈ ఉదాహరణ అన్ని రాజకీయ పార్టీలకి ఒక గుణపాఠం నేర్పుతాం. దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ లో ఐక్యత లోపించింది అనుకోవచ్చా? అలాగే ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాల్సిన అవసరం ఉందా? చూడాలి. ఇప్పుడు దాని మీద ఇంకెవరైనా దిగ్విజయ్ సింగ్ కి మద్దతు ఇస్తూ ఎవరైనా మాట్లాడి నిజమే ఆయన చెప్పింది నిజమే, మన పార్టీలో క్రమశిక్షణ లేదు, లేకపోతే మన పార్టీలో కార్యకర్తలకి లేదు అనేటువంటి డిసెంట్ ఎవరైనా కనుక ఆయనకి మద్దతుగా మాట్లాడితే ఖచ్చితంగా అధినాయకులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఒకరైనటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఎవరైనా సరే దాని మీద జోక్యం చేసుకొని అటువంటి పరిస్థితి ఏమన్నా ఉండేట్లయితే నివారణకు చర్య తీసుకోవాలి. లేకపోతే లేదని ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి. ఏమి మాట్లాడకుండా ఉంటే దాని అర్థం ఏమిటి? ఒక విధంగా చెప్పాలంటే క్రమశిక్షణ రాహిత్యాన్ని వాళ్ళు సహిస్తున్నట్టు. ఎందుకు సహించాలి? అవసరం ఏముంది? ఇట్లాంటి వాక్యాలతోటి ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మైలేజ్ వస్తుందా? ఆర్ఎస్ఎస్ని బీజేపీని పొగిడినంత మాత్రాన కాంగ్రెస్కి ఏం మైలేజ్ వస్తుంది? రాజకీయంగా ఏం రాదు కదా. ఎందుకు సహించాలి? ఎవరికైనా కావచ్చు, దిగ్విజయ్ సింగ్ కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు. అందుకని వాళ్ళు స్పందిస్తారా లేదా అనేటువంటిది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. స్పందిస్తే ఎట్లా సంబంధిస్తారో మనం చూడాల్సి ఉంది. కోటేశ్వరరావు గారు, కాంగ్రెస్ లీడర్లు ఎందుకు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఒక అభిప్రాయం ఉంది. ఎవరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటారో, ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైపు చూస్తారో తెలియనటువంటి అయోమయంలో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ప్రైవేట్ సంభాషణలో చెప్తా ఉంటారు. ఎందుకంటే దీర్ఘకాలం అధికారానికి, ఆ అధికారంతో వచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనాలకి లేదా పలుకుబడికి, దర్పానికి, వీటన్నిటికీ అలవాటు పడినటువంటి వాళ్ళు గడిచినటువంటి 11 సంవత్సరాలుగా కేంద్రంలోనూ లేదా వివిధ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి చెరువెండిపోయిన చేపల మాదిరి
గిలగిలా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఎవరున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అధికారం ఉన్నప్పుడు అనుభవించింది వాళ్ళే, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మొత్తం వాళ్ళ చెరువులోనే ఎండిపోయిన తర్వాత గిలగిల కొట్టుకుంటుంది వాళ్ళే. అందుకని అటువంటి వాళ్ళు నిలకడగా ఉంటారా లేదా అనేటువంటి అనుమానం కూడా ఆ పార్టీ నాయకుల్లో ఉంది. మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం. మనం ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి జంప్ జిలానీలు సారీ మనం అట్లా చూస్తున్నాం. మనం అందుకని దిగ్విజయ్ సింగ్ కి ఇప్పుడు బీజేపీ అక్కడ ఏదో పదవి ఇస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అందుకోసం ఆయన చేశాడని కూడా నేను అనుకోవట్లేదు. ఒక అసందర్భంగా తన అసంతృప్తిని ఇంకొక రూపంలో చెప్పపోయి ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, అలాగే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటేనా, వేర్వేరు సంస్థలుగా చూడాలా? అలాగే దిగ్విజయ్ సింగ్ యూటర్న్ తీసుకోవడానికి కారణాలు ఏంటంటారు? దిగ్విజయ్ సింగ్ యూటర్న్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా నెటిజన్స్ నుంచి, ఇతరుల నుంచి, వివిధ సెక్షన్ల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయంతో దిగ్విజయ్ సింగ్ యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి బీజేపీ ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ. ఆర్ఎస్ఎస్ అనేక సంస్థలని ఏర్పాటు చేసింది. అది విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, ఇట్లాంటి అనేక పార్టీలను ఏర్పాటు చేసింది. గతంలో అదే ఆర్ఎస్ఎస్ జనసంఘం పేరుతోటి ఒక పార్టీని ఏర్పాటు చేసింది. అది అత్యవసర పరిస్థితి వరకు ఆ పార్టీ కొనసాగింది. ఆ తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఏర్పడినటువంటి జనతా పార్టీలో ఆ జనసంఘం అనేటువంటి విలీనమైంది. ఆ జనసంఘంలో విభేదాలు వచ్చిన తర్వాత మళ్ళా భారతీయ జనతా పార్టీ పేరుతోటి అదే ఆర్ఎస్ఎస్ మరొక కొత్త పార్టీని ఏర్పాటు చేసింది. అందువల్ల ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో సభ్యత్వం గురించే కదా జనతా పార్టీలో వచ్చినటువంటి విభేదాలు. కొంతమంది నాయకులు ఏం చెప్పారు, మీరు ఆర్ఎస్ఎస్ లో ఉంటారా లేకపోతే జనతా పార్టీలో ఉంటారా తేల్చుకోండి, రెండు సంస్థల్లోనూ కొనసాగడానికి వీల్లేదు, ఆర్ఎస్ఎస్ తోటి సంబంధం ఉండకూడదు అని చెప్పేసి జనతా పార్టీలో వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ బీజేపీ ఉన్నారో వాళ్ళతోటి చెప్పారు. లేదు, మేము ఆర్ఎస్ఎస్ని వదులుకోము అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకున్నారు. అందుకని ఆ రెండు ఒకటే. కోటేశ్వరరావు గారు, స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడుందని ప్రకాష్ రాజ్ అయితే ప్రశ్నిస్తున్నారు. సో స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై ప్రశ్నించడం సమంజసమేనా? ఆర్ఎస్ఎస్ దేశభక్తి సంస్థనా లేక రాజకీయ సిద్ధాంత సంస్థనా? దేశభక్తి అంటే ఏమిటి? మనకి రెండు కొలమానాలు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం అనేటువంటిది దేశభక్తి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేశభక్తి అంటే ఏమిటి? ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం, లేకపోతే దీన్ని సమర్థించటం. మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదా హిందూ మహాసభ లాంటి సంస్థలు కావచ్చు, మరి స్వాతంత్ర పోరాటంలో వాటి పాత్ర ఏమిటి? ఎక్కడ దాని నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది లాఠీ దెబ్బలు తిన్నారు, ఎంతమంది బ్రిటిష్ వాళ్ళ తోటాలకి బలయ్యారు చెప్పమనండి? ఎక్కడ లేదు. రెండోది క్విట్ ఇండియా ఉద్యమం, ఒక ప్రధానమైనటువంటి ఉద్యమంలో ఆ క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా వీళ్ళందరూ ఉన్నారు. లేదా ఆర్ఎస్ఎస్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, సావర్కర్ లాంటి వాళ్ళు జైల్లో పెట్టినటువంటి చిత్రహింసలను భరించలేక కావచ్చు, లేదా జైలు జీవితాన్ని భరించలేక కావచ్చు, లొంగిపోయి మేము బ్రిటిష్ వాళ్ళకి సేవ చేసుకుంటామని చెప్పేసి ఉత్తరాలు రాసినటువంటి చూసాం. ఏమిటి ఉత్తరాలు అంటే అవి టాక్టికల్ గా ఒక ఎత్తుగడగా రాశారు ఉత్తరాలు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటారు. అనేక మంది కాంగ్రెస్ నాయకులు జైలులో ఉన్నారు, అదే మన అండమాన్ జైలులో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఆ మాత్రం టాక్టిక్స్ తెలియవా? సావర్కర్కు ఉన్నటువంటి టాక్టిక్స్. అందుకని వాళ్ళ చరిత్ర కానీ వాళ్ళ అన్ని కానీ చూసినప్పుడు ఏ విధమైనటువంటిది లేకపోగా దానికి వ్యతిరేకమైనటువంటి తీసుకున్నారు. జాతీయ జెండాని కూడా వాళ్ళ కార్యాలయాల మీద, ఆర్ఎస్ఎస్ కార్యాలయాల మీద వేయలేదు కదా. దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళ వరకు జెండాను కూడా వాళ్ళు ఆవిష్కరించలేదు. ఎందుకంటే ఆ జెండాతో మేము దాంతో విభేదిస్తున్నామని చెప్పారు. అందుకని మరి అలాంటి వాళ్ళు మేము స్వాతంత్ర సమర యోధులు, మేము దేశభక్తులు. ఏంటి దేశభక్తి అంటే ఏమిటి? మాటలు చెప్తే కాదు కదా, ఆచరణ ఏమిటి? మీ ఆచరణ ఏమిటి అనేది ప్రశ్న. ఆ రీత్యా చూసినప్పుడు ప్రకాష్ రాజ్ గారు తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. ఒక ప్రకాష్ రాజ్ గారు కాదు, అంతకుముందు అనేక మంది చెప్తున్నారు. చరిత్రకారులుగా ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళ అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళ లొంగుబాట్ల గురించి, వాళ్ళ తీరు గురించి అనేక విషయాలు చెప్పారు.
ఇప్పుడు వాళ్ళు మళ్ళీ చరిత్రను తిరగరాస్తూ మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళం కూడా మేము కూడా స్వాతంత్రంలో పాల్గొన్నామని చెప్పేసి కొత్త చరిత్రని రాస్తున్నారు. అది వివాదాస్పదమైనటువంటి అంశం. ప్రకాష్ రాజ్ చేసిన ఈ బ్రహ్మరాక్షసుల పోలిక ఏదైతే ఉందో ఇది హద్దులు దాటిందంటారా? ఏముంది హద్దులు దాటం ఏముంది? బ్రహ్మరాక్షసి అనటం అనేది పార్లమెంటరీ పదమే, అన్పార్లమెంటరీ వాడేం కాదు అది. ఇంకేదన్నా బూత్ పదం వాడితే ప్రకాష్ రాజ్ వాడినా లేకపోతే ఇంకోటి వాడినా కానీ తప్పే అది. రాక్షసి బ్రహ్మరాక్షసి అనేటువంటిది మన పురాణాల్లోనే ఉంది కదా. మన పురాణాల్లో రాక్షసుల్ని బ్రహ్మరాక్షసుల్ని దేనికి వర్ణించారు? ప్రజా కంటకులుగా ఉన్నటువంటి వాళ్ళని లేదా ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని రాక్షసులు బ్రహ్మరాక్షసులని మనం అనేక సినిమాల్లో చూస్తున్నాము, పురాణాలు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేటువంటివి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజాస్వామిక సంస్థలని వ్యవస్థలని వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నాయి కనుక ఆ కాంటెక్స్ట్ లో ఆయన రాక్షసి బ్రహ్మరాక్షసి అని పదజాలు వాడారు. అదేమి అన్పార్లమెంటరీ కాదు. సెలబ్రిటీలు రాజకీయ వ్యాఖ్యలు చేయడం సమాజాన్ని చీల్చుతుందంటారా? ఎందుకు తెలుస్తుంది? సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మాట్లాడుతున్నారు కదా. అనేక మంది సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ అభిప్రాయాలు తెలియజేయకూడదని ఏం లేదు కదా. రాజకీయ అభిప్రాయాలు తెలియజేయచ్చు. రాజకీయ అభిప్రాయాలు కానీ దేని మీదైనా కానీ వాక్ స్వాతంత్ర్యం, మనకున్నటువంటి వాక్ స్వాతంత్రం. నేను సెలబ్రిటీని కనుక, నేను ఒక పెద్ద సినిమా స్టార్ను కనుక, లేకపోతే నేను ఒక పెద్ద క్రీడా ప్లేయర్ని కనుక, ఏదో మరొకటి కనుక నేను దానికే పరిమితం కావాలి, మిగతా విషయాలు ఏమి మాట్లాడకూడదు అని అంటే దాని అర్థం ఏమిటంటే దాన్ని మీరు పక్కన ఉండాలని చెప్తారు. పక్కన ఉండాలని ఎందుకు చెప్తారు? సినిమా తారలుగా ఉన్నటువంటి వాళ్ళు, సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి వాళ్ళు మరి అధికారానికి వచ్చారు కదా. ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు, జయలలిత ఇట్లాంటి వాళ్ళందరూ మరి సినిమా తారల్లో సినిమా రంగాన్ని ఏలినటువంటి వాళ్ళు, సెలబ్రిటీస్ కదా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు వాళ్ళు కాంగ్రెస్ ని వ్యతిరేకంగాను కాంగ్రెస్ కు అనుకూలంగాను వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి ఉదంతాలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. అందుకని ఆ కామెంట్ లో ఉన్నటువంటి సామంజస్యం అంటే దానిలో ఉన్నటువంటి రిలవెన్స్ మంచిదా కాదా అనేటువంటి దాని మీద ఎవరైనా స్పందించవచ్చు. లేదు ప్రకాష్ రాజ్ గారు ఆ విధంగా చెప్పింది వాస్తవం కాదు, ఆర్ఎస్ఎస్ దేశభక్తి సంస్థ, మిగిలినటువంటి వాళ్ళందరూ దేశద్రోహులు అని చెప్పొచ్చు. జనం తెలుసుకుంటారు, చరిత్ర తెలుస్తుంది. ప్రత్యర్థి పార్టీ అంతర్గత వ్యాఖ్యలపై బీజేపీ మాట్లాడడం సరైందే అంటారా? ప్రత్యర్థి పార్టీ అంతర్గత వ్యాఖ్యలపైన బీజేపీ మాట్లాడడం సరైందే అంటారా? అంతర్గత వ్యాఖ్యలే ఉంది. ఒకసారి బహిర్గతం అయిన తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో కావచ్చు బహిర్గతం అయిన తర్వాత ఇక అది అంతర్గతం ఏం లేదు. అది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా టీవీల్లో అసెంబ్లీ లేదా పార్లమెంటు చర్చలు లైవ్ టెలికాస్ట్ అవుతున్నాయి. లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు కొట్టుకుంటున్న వాళ్ళు, తిట్టుకుంటున్న వాళ్ళు ఇవన్నీ కూడా డైరెక్ట్ టెలికాస్ట్ అవుతున్నాయి. తర్వాత స్పీకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? వీటన్నిటిని మేము రికార్డుల నుంచి తొలగిస్తున్నాం అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. రికార్డుల నుంచి తొలగించినంత మాత్రం ప్రకటిస్తే అది జనంలోకి వెళ్ళింది కదా. ఇప్పుడు మన ఈ మధ్యనే బాలకృష్ణ ఏ విధమైనటువంటి ప్రవర్తన అసెంబ్లీలో చేశారో చూసాం. ఆ తర్వాత స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నారు? వాటన్నిటిని నేను రికార్డుల నుంచి తొలగిస్తున్నానని చెప్పారు. కానీ మన మీడియాలో వచ్చింది, మరి యూట్యూబ్లో ఉంది, మన జనాలు బుర్రాల్లో ఎక్కింది, అదేం పోదు కదా. అందుకని ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అదేమి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆస్తి కాదు. ఇప్పుడు ఉదాహరణకు కోర్టు కేసులు ఉన్నాయి. ఒక ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరో నేనో ఎవరో ఒకళ్ళు వేస్తే ఇంకొక మూడో వాళ్ళు ఈ విషయం మీద మాకు కూడా ఆసక్తి ఉంది, మమ్మల్ని కూడా పార్టీగా చేర్చుకొని మా అభిప్రాయాలు కూడా వినండి అని చెప్పేసి థర్డ్ పార్టీగా చేరినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి కదా. అందుకని ఒకసారి కేసు దాఖలైన తర్వాత అది ఇంకా వాళ్ళ పర్సనల్ కాదు, అది ఎవరైనా చేరొచ్చు. అదే విధంగా ఇది కూడా అంతే. వ్యక్తిగతమైన ఒక ప్రకటన చేసిన తర్వాత అది మా అంతర్గత వ్యవహారం అయితే మీరు లోపల చేసుకోండి, బయటికి రానివ్వకండి. కానీ మీరు ట్వీట్ చేసి లేకపోతే ఇంకోటి బహిరంగంగా చేసి, బహిరంగ యాక్షన్ ద్వారా మాటల ద్వారా చేసి ఇది మా అంతర్గత వ్యవహారం మీరెవరు మాట్లాడకూడదంటే అది తప్పది. అయితే కాంగ్రెస్ బలోపేతం కావాలని శశి థరూర్ అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి?
ఏం బలోపేతం చేస్తారు? ఆ శశిధరూరు ఎంపీగా ఉన్నటువంటి చోట్ల మరి కొన్ని తిరువనంతపురం వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి 1000 ఓట్లు కూడా రాలేదు, కొన్ని చోట్ల 100 ఓట్లు కూడా రాలేదు. మరి ఆయన ఏం బలోపేతం చేశాడు అక్కడ? ఒక ఎంపీగా అన్ని సంవత్సరాలు ఉండి కాంగ్రెస్ లో మరి ఒక అగ్రనాయకుడిగా ఉండి మరి వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి 100 ఓట్లు కూడా రానటువంటి వార్డులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. 1000 ఓట్లు 20 వార్డుల్లో 1000 ఓట్ల కంటే తక్కువ వచ్చాయట. మరి ఆయన ఏమి పటిష్టం చేశారు? కాంగ్రెస్ పార్టీని, బీజేపీని పొగట్టడం, నరేంద్ర మోడీ గారిని పొగట్టడం తప్ప ఆయనకి ఇంకో పనేం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీని గురించి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం గురించి చెప్తే శశిధరూర్కి ఏం నైతిక హక్కు ఉంది? ఉంటే తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని ఓట్లు ఎందుకు తక్కువ వచ్చాయి? ఆయనకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు కదా. లోక్సభ ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లు రాలేదు కదా. ఎందుకు రాలేదు? ఆయన ఏం చేస్తున్నట్టు? పార్టీని, కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టం చేస్తున్నారా, దిగజారుస్తున్నారా, బీజేపీకి అమ్ముడు పోయారా అనేటువంటి ప్రశ్నలు తలెత్తాయి కదా ఇప్పుడు. రైట్ కోటేశ్వరరావు గారు, స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.